అదేమిటే రాజీ, బాధపడాల్సిన విషయానికి సంతోషిస్తున్నావా? అవునే, ఆయన్ని 10 మందిలో అల్లరి పెట్టి నన్ను విడిచి పారిపోయేలా చేసే అవకాశం దొరికింది కదా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అదే ఏం లేదు మామగారు, 4 రోజుల వరకు రానన్నారుగా, అప్పుడే వచ్చేసారే. మిమ్మల్ని వదిలి ఉండలేకపోయానమ్మా. ఆ 7 కొండల వాడి దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను. వెళ్ళమ్మా, అలసిపోయొచ్చు. వెళ్ళి స్నానం చేయి, ప్రసాదం తింది కానీ. నో ప్రాబ్లం బామ్మగారు, మీరు ఆ విషయమే ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదు. అదేమిటి నాయన అలా అంటావు? పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు. పోనీ ఆ అమ్మాయి ఏమైనా అనాకారా? అంటే ఇంట్లో పట్టు చీర ఉండగా ముతక చీరతో అవసరం ఏమిటి అని. సుందరం ఈ పని న్యాయంగా రహస్యంగానే చేయొచ్చు, కానీ పబ్లిక్ గానే సొంత ఇంట్లో పెళ్ళాం ఇంటికి వచ్చేవేళ మరో ఆడదాంతో డ్యూయెట్లు డ్యూయెట్లు బాగానే పడుతున్నాడమ్మా. వాడి బొంద ఏదో పాడుతున్నాడు. అయితే పెళ్ళాన్ని ఆడపట్టించడానికి అయి ఉంటుందమ్మా. వాడు ఈ మాటే అంటున్నాడు. మరి ఇప్పుడు అబ్బాయి డ్యూయెట్లు మాత్రమే పాడుతున్నాడు అంతే కదా. ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత అలా ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. అంతేనా? మాతో ఇలా చెప్తూ ఏదో ఒక రోజున ఇలా అయిపోతావా? అడుగు నీ హబ్బీ. రాజీ, నువ్వు క్షణాల్లో నీ సంసారాన్ని సర్వనాశనం చేసేస్తాం. మీ ఆయన నిన్ను వదిలి పారిపోయేలా చేస్తాం. ఏం చేస్తారే? ఉంది సార్. చాలా బాగుంది. రాజీ, ఇది మంచి పని కాదేమోనే. అతను హర్ట్ అవుతాడో ఏమో. అవ్వాలనేగా. నిజమేనే. ఏమైనా మన రాజు చాలా తెలివైందే. మనము ఉన్నాం ఎందుకు? ఇలా ఆఫీసులో చేరిందో లేదో అలా ఆఫీసర్ గారికి వలేసేసింది. వల లేదు, గిల్ల లేదు, ఊరుకోండి. ఏమీ లేదంటే ఎలా నమ్ముతావే? లంచ్ అవర్ లో ఆఫీసర్ రూమ్ లో ఆ ఏకైకలు పక్కపక్కలు. ఏమి రాజీ, మన ఆఫీసర్ గారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారటగా. ఎక్కడైతే నీకెందుకే? చెప్పండి, పాడు మాటలు మీరు. మన మాటలు వినబడుతున్నాయంటావా? అందుకేగా మానవుడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు. ఏమే రాజీ, ఆఫీసర్ గారి రూమ్ లో ఏం చేస్తుంటావే? అయినా ఇంట్లో మొగుడుండగా ఆఫీసర్ తో ఓవర్ టైం ఎందుకే? మరీ మితిమీరుతున్నారు. ఈ సంగతి మా ఆయనకి తెలిసిందంటే నా కాపురం ఏమైపోతుందోనే. పదండి పోదాం. లంచ్ అవర్ వస్తే చాలు ఆఫీసర్ రూమ్ లో ఎప్పుడెప్పుడు దూరదామనే గాని మాతో కాసేపు స్పెండ్ చేయకూడదా ఏమిటి? పాపం ఆఫీసర్ గారు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారేమోనే. నువ్వు ఇంటికెళ్ళేసరికి మీ ఆయన ఏ సన్యాసుల మఠంలోనే చేరిపోయి ఉంటారు. ఏమిట్రా గావు కేకలు? ఎక్స్క్యూజ్ మీ, రాజు ఎక్కడ? మేనేజర్ గారి రూమ్ లో ఉన్నారండి. రావే. Yes, sir. What do you want? No. I want you. What? Pion? చెప్పుతున్నా వినిపించుకోకుండా నన్ను కూడా ఇప్పుడు తీసుకెళ్తావా? మేనేజర్ మొగాడనుకుని నీకు ఆ పిల్ల చెప్పకుండా ఉద్యోగం చేస్తా ఉందని నిప్పులాంటి పిల్ల అనుమానిస్తావట. నీకు ఆ పిల్ల ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, అందుకని ఇలాంటి అభాండాలు వేస్తావట. ఇదంతా నా కర్మ. నీకన్నీ మీ దాత గుణాలు వచ్చాయి. అయినా ఇంతే, మాట్లాడితే చాలు నువ్వుతో పడతా గోతో పడతాననేవాడు. రామారాజు. ఏనన్నా, బాగున్నారా? బాగున్నానమ్మా. ఆఫీస్ నుంచా? అవునన్నా, మిమ్మల్ని చూద్దామని వచ్చాను. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. సీతక్క వాళ్ళు వచ్చారు. సీతకొచ్చిందా? వదలు. వదలమంటుంటే తలుపులన్నీ తీసున్నాయి. తీసుండనే. అబ్బా, ఊపిరట్లేదండి. సీత, ఆ మాత్రం ఘాటుగా లేకపోతే ఎలా సీత? చేపడు సిగ్గు లేకుండా పోయింది. రాజీ, నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే. ఏమండి, మన రాజు వచ్చింది. బాగున్నావు రాజీ? ఏమే, మరిది గారు బాగున్నారా? అబ్బా, ఆ ఒక్కక్షరం సమాధానం ఏంటే? ఏమండి, ఇప్పుడే చెప్తున్నాను, బిజినెస్ ఉంటే ఊరు కదలరు. మళ్ళా రావటం మనకు కుదరదు. అలాగే రాజు వాళ్ళ ఇంటి 2 రోజులు ఉండేద్దామండి. ఓకే, యాజ్ యూ ప్లీజ్. వస్తాను రాజీ.
రాజీ ఏమిటి ఇది రా కూర్చున్నావురా. ఐఎమ్ హ్యాపీ అక్క, రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు, అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా? ఆయన మార్చలేనన్నావు, మరి ఇప్పుడేమంటావు? బావ మారినందుకు కదక నువ్వు సంతోషంగా ఉన్నావు, అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ.